कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదసేవ చేస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు పవలించండి, నేను మీకు ప్రసాదం తయారు చేస్తాను అని చెబుతుంది. ఈ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు తనకు ముందు జరగబోయేది అంతా అర్థమవుతుంది. ఈ మహాప్రసాదం ఎలా అవ్వబోతుందో అని అర్థం చేసుకున్న ఆయన చిరునవ్వుతో అలాగే అని చెప్తాడు. ఆయన అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తాడు. లక్ష్మీదేవి వంటగదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో నారద ముని ఆ స్థలానికి వస్తాడు. నారద ముని లక్ష్మీదేవి దగ్గరికి వస్తాడు. నారాయణ నారాయణ దేవి, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకు నారద? నువ్వు జపం చేసుకోండి, తయారు చేస్తాను. స్వీకరించారు. దేవి, నీవు చింతించకు. నేను నీ కోరికను తీర్చడానికి నీలాచల గ్రామంలో జగన్నాథుడిగా అవతరించినప్పుడు నీవు విమలాదేవిగా అవతరిస్తాను. నాకు నైవేద్యం అర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ముందుగా నీకే అర్పిస్తాను. అప్పుడే అది మహాప్రసాదం అవుతుంది. ధన్యవాదాలు.